Good evening, my dear technocrats. A little progress each day adds up big results. సో సరిగ్గా మనకి 10 రోజుల సమయం ఉంది ఈసెట్ 2024కి. తెలంగాణ ఈసెట్కి 10 రోజులు, ఏపీ ఈసెట్కి 12 రోజులు ఉంది. సో ఇప్పుడున్న ఈ తక్కువ సమయంలో మిమ్మల్ని బాగా చదవమని నేను అనను, ఎందుకంటే ఈ 10 డేస్లో చాలా కష్టం ఆ పని. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఈ 10 రోజుల్లో మీరు చదివిన దాన్ని, మీకు ఇష్టమున్న దాన్ని కంపల్సరీగా దీనిపైన మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాన్ని మాత్రం 1కి 2 సార్లు రివైజ్ చేయండి. చిన్న చిన్న వాటిని మళ్ళీ రివైజ్ చేయండి, భయపడొద్దండి. ఒకటి, మీకు ఇప్పుడు పెట్టే మాక్ ఎగ్జామ్స్లో మార్క్స్ ఎలా వస్తున్నాయో వాటికి ఒక 10-20 మార్కులు యాడ్ అవుతాయి తప్పకుండా. సో కాబట్టి వాటినే మీరు ఫైనల్గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనకి ఒక 5 మార్క్ ఎగ్జామ్స్ మిగిలి ఉన్నాయి ఈరోజుతో కలుపుకుంటే. సో ఈ 5 మార్క్ ఎగ్జామ్స్ ఫైనల్ మార్క్ ఎగ్జామ్ వరకు మీరు ఒక 4-5 మార్క్స్ ఇంక్రీజ్ చేసుకున్నట్టు. కొన్ని నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ క్లియర్గా చిన్న పనులనే రెగ్యులర్గా చేయాలి, బాగా చేయాలి. అది మంచి రిజల్ట్ ఇస్తుంది, తెలిసిన విషయమే. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు ఎగ్జామ్తో మీరు కన్సల్ట్ చేయండి. ఈరోజు ఎగ్జామ్ నుంచి ఓకే, ఒక 2-3-4 మార్క్స్ ప్రయత్నించండి ఇంక్రీజ్ అవ్వడానికి. ఆ 2-3-4 మార్క్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి? మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇంజనీరింగ్లో మంచి స్కోర్ చేయగలుగుతున్నాము. సో మ్యాథమెటిక్స్లో కొద్దిగా నాకు తక్కువ వస్తున్నాయి, ఎంత ప్రయత్నించినా తక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే ఒక ల్యాగ్ ఏంటంటే మనం లాంగ్ రన్ ప్రాక్టీస్ లేదు దానికి. ఇప్పుడు భయపడద్దండి, బాధపడద్దండి. మీరు చేయవలసిన పని ఒక 2-3 మార్కులు అడవాలంటే కొద్దిగా మనం స్టోర్లో మనకు స్టార్టింగ్లోనే ఒక ఇంపార్టెంట్ మ్యాథ్స్ బిట్స్ అని ఒక ఫోల్డర్ పెట్టాను. అందులో కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తున్నాం. మనం రీసెంట్గా ల్యాప్లెస్ యాడ్ చేశాను, కాంప్లెక్స్ నెంబర్స్ కూడా యాడ్ చేయబోతా ఉన్నాం. ఇంకా కోఆర్డినేట్ జామెట్రీలు యాడ్ చేస్తూ ఉన్నాం, డిఫరెన్షియేషన్ ఇట్లా. అందులో మీకు ఇష్టమైన టాపిక్ తీసుకోండి, ఆ క్వశ్చన్స్ వేయండి. కంపల్సరీగా మీకు ఈరోజు జరిగే ఎగ్జామ్లో, నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్లో 2-3 మార్కులు మాత్రం డెఫినెట్గా మీకున్న ఇంతకంటే ముందుకి ఒక 2 సో 5 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మినిమం ఒక 3 మార్క్స్ వేసుకున్న 15 యాడ్ అవుతాయి, 15 మార్క్స్ యాడ్ అవుతాయి. ఈ విధంగా ప్లాన్ చేసుకొని భయపడకుండా ఫైనల్ ఎగ్జామ్ వరకు ఇలాగే మీరు ప్రయత్నిస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏదైతే మాక్ ఎగ్జామ్ రాస్తున్నారో ఈ మాక్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ మాక్ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 100 మార్కులు వచ్చినాయి అనుకోండి. ఫైనల్ ఎగ్జామ్లో మరి ఈ 100 120 130 కావాలి అంటే 120 to 130 కావాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ మాక్ ఎగ్జామ్ మొత్తం టోటల్ 200 మార్క్స్ పేపర్లో ఫస్ట్ ప్రియారిటీ ఏంటి చేయండి అంటే ఇంజనీరింగ్ క్వశ్చన్స్ అన్నీ ఫైనల్ ఎగ్జామ్ వరకు, అంటే ఫైనల్ ఈసెట్ ఎగ్జామ్ వరకు నాకు ఒక క్వశ్చన్స్ ఏవైతే గుర్తుంటాయో అవి కాకుండా గుర్తుండని క్వశ్చన్ దాని ఆన్సర్ డైరెక్ట్గా హైలైట్ చేసి ఒక స్టేట్మెంట్ మాదిరిగా ప్రాబ్లం అయితే క్లియర్గా చేసుకోవడం, ఈ విధంగా రాసి పెట్టుకోండి. ఇంకా మీరు ప్రీసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే 4th నాడు రాసిన తర్వాత 5th నాడు ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ 5th నాడు ప్లస్ ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి రివైజ్ చేయండి. ఆ రివైజ్ చేయడం వల్ల ఆ కాన్సెప్ట్ అయితే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు కనుక మొత్తం టోటల్ 9 మార్క్ ఎగ్జామ్స్, 9 మార్క్ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ క్వశ్చన్స్ ప్రతి బిట్టు, రెండోది కెమిస్ట్రీ క్వశ్చన్స్ ప్రతి బిట్టు, మూడోది ఫిజిక్స్లో థియరీ బిట్స్ ఓకే. ఈ విధంగా మీరు మొత్తం కనుక చేస్తే 9 మార్క్ ఎగ్జామ్స్, 3 ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ పెట్టాం, అదేవిధంగా 3 స్పెషల్ ఎగ్జామ్ ఎంపీసీ పెట్టాం. ఈ క్వశ్చన్స్ అన్నీ ఏది ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, థియరీ. ఇంకా మ్యాథమెటిక్స్ నేను అనేది చెప్పింది ఇంపార్టెంట్ బిట్స్కి దానికి పోండి. ఆ విధంగా దాన్ని ప్లస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఈ ఫైనల్ 4th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం టోటల్ మాకు ఎగ్జామ్ పేపర్స్ అన్ని మొత్తం టోటల్ రివైజ్ చేసుకుంటే కనుక నీకు ఇప్పుడు ఎంత ప్రయత్నించినా కూడా 100, 110, 105, 90s, 80s ఇట్లా ఉన్నాయి కదా, వాళ్ళందరికీ ఫైనల్ ఎగ్జామ్లో 20-30 మార్క్స్ పెరగాలంటే మాత్రం ఈ పేపర్లు మాత్రం 100% 1-2 సార్లు రివైజ్ చేయండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఫీల్ అవుతూ ఉన్నారు, ఒక ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారు, కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంత రాసినా ఎంత ప్రయత్నించినా అక్కడే ఉండిపోతున్నాం అనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ ఎగ్జామ్ పేపర్ కూడా అలాగే ఉండబోతుంది. ఫైనల్ ఎగ్జామ్ రాసినప్పుడు నువ్వు ఈ పేపర్ రాసిన ఫీలింగ్ వస్తుంది, అక్కడ ఫాస్ట్గా రాస్తావు కాబట్టి ఇక్కడ కంపల్సరిగా 3 గంటల సమయం కేటాయించి కాన్సన్ట్రేట్ చేసి ప్రతి బిట్ రీడ్ చేసి ఆన్సర్ పెట్టు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ
10 రోజులు ధైర్యంగా ఉండండి, స్టేబుల్గా ఉండండి. మొబైల్ దూరం పెట్టండి. మిమ్మల్ని నాశనం పట్టిస్తున్నది ఆ మొబైల్ని ఈ 10 days కనీసం దూరం పెట్టండి. ఒక్కసారి మీ పేరెంట్స్తో మాట్లాడండి, అమ్మా ఈరోజు ఎగ్జామ్లో ఇన్ని మార్కులు వచ్చామా, నెక్స్ట్ రేపు ఫలానా సమయంకి ఫోన్ చేస్తానండి. మీ ఆరోగ్యం గురించి మాట్లాడండి, మీ చదువు గురించి మాట్లాడి పెట్టేసేయండి. ఆ మొబైల్కి దూరంగా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ 10 రోజుల్లో ఈ 5 ఎగ్జామ్స్కి నేను చెప్పినట్టు ఒక్కొక్క ఎగ్జామ్కి 3 మార్కులు ఇంక్రీజ్ చేసుకున్నా కూడా మీకు 100% 1000 లోపు ఇంటిగ్రేట్ ర్యాంక్ వస్తుంది. టాపర్స్ ఎవరైతే ఉన్నారో 100% మీకు సింగిల్ డిజిట్ ర్యాంక్ కూడా రావడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు కంపల్సరీగా ఫాలో అవుతారని కోరుకుంటూ, నేను మీ శశికాంత్ వాల్మీకి సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్.